గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది బాబాయ్. మన టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కి ఎంపిక కాగా, తమిళనాడు నుంచి వైజయంతిమాల బాలి పద్మ విభూషణ్ కి ఎంపికయ్యారు. అలాగే మిథున చక్రవర్తి, దివంగత నటుడు విజయకాంత్, గాయని ఉషా ఉతప్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అసలు వీళ్ళకే ఈ అవార్డ్స్ ఎందుకు వచ్చాయి? వీళ్ళకే అసలు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళు చేసిన గొప్ప పనులు ఎందుకు, ఏమిటి? ఈ వీడియోలో మనం పక్కా తెలుసుకుందాం బాబాయ్. వీడియో కొంచెం లెంత్ ఉన్నా సరే పద్మ అవార్డ్స్ గురించి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వీడియో మొత్తం చూసి అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కెప్టెన్ కు అదే మన విజయకాంత్ గారికి పద్మభూషణ్. తమిళ సినీ రాజకీయ రంగాల్లో 4 దశాబ్దాలకు పైగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సీనియర్ నటుడు విజయకాంత్ గారు. తమిళ సినీ ఇండస్ట్రీలోనే రాజకీయ రంగాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన ఇటీవలే కన్నుమూశారు. ఇది మన అందరికి చాలా బాధాకరం. కెప్టెన్ గా ప్రతి ఒక్క అభిమాన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విజయకాంత్ గారికి మరణాంతరం భారత ప్రభుత్వం ఆయనకి దేశ 3 అత్యున్నత పురస్కార్ పద్మభూషణ్ ని ప్రకటించింది బాబాయ్. విజయకాంత్ గారు కెరీర్ బిగినింగ్ లో సినిమాల్లోకి అసలు పనికిరాడని, నల్లగా ఉన్నాడని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆయన ఏకంగా 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఇనుక్కుం ఇలమై అనే తమిళ చిత్రంలో తెరంగేట్రం చేసిన విజయకాంత్ గారు కెప్టెన్ ప్రభాకరన్, పోలీస్ అధికారి, సింధూర పువ్వు, 100వ రోజు, క్షత్రియుడు, సిటీ పోలీస్, ఇండియన్ పోలీస్, క్రోధం, సెక్యూరిటీ ఆఫీసర్, నేటి రాక్షసులు, రౌడీలకు రౌడీ ఎన్నో చిత్రాలు తెలుగులోను కూడా భారీ విజయం సాధించాయి బాబాయ్. 1990లో ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తినప్పుడు, వాళ్ళందరూ ఇబ్బందిలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డిని కలిసి అప్పటి రోజుల్లోనే ₹1,00,000 వరకు విరాళం అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు విజయకాంత్ గారు. నెక్స్ట్, అలనాటి అందాల తార, అద్భుత నర్తకి, గొప్ప నటి వైజయంతిమాలను పద్మ విభూషణ్ అవార్డు వరించింది బాబాయ్. 1968లో పద్మశ్రీ అవార్డును అందుకున్న వైజయంతిమాల గారు 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశంలోని 2వ అత్యుత్తమ పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా భారత ప్రభుత్వం వైజయంతిమాలను ఎంపిక చేసింది. భారతీయ సినీ పరిశ్రమలో తొలి మహిళా సూపర్ స్టార్ కీర్తి గడించిన నటి ఆమె. తమిళనాడు మద్రాసి ప్రెసిడెన్సీలోని ట్రిప్లికెనలో 1933లో జన్మించారు వైజయంతిమాల. ఆమె తల్లి వసుంధరదేవి గారు శాస్త్రీయ నృత్య కళాకారిణి. కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించారు. అయితే తల్లి వారసత్వంగా వైజయంతిమాల కూడా చిన్నతనం నుండే శాస్త్రీయ నృత్యం అభ్యసించి ప్రావీణ్యం సాధించారు బాబాయ్. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆమెలోని కళా తృష్ణను గమనించి తల్లి ఆమె నటిగా ప్రోత్సహించారు. తమిళంలో ఏవిఎం ప్రొడక్షన్ నిర్మించిన వలకై 1949లో వైజయంతిమాల తొలి చిత్రం అదే. సినిమా జీవితం 1950 పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యి వైజయంతిమాల గారు 1954లో విడుదలైన సంగం సినిమాలో ఎన్టీఆర్ గారితో కలిసి నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో రకాల చిత్రాల్లో నటించారు వైజయంతిమాల గారు. 1951లో ఏవిఎం సంస్థ నిర్మించిన బహార్ చిత్రంలో బాలీవుడ్ లో అడుగుపెట్టిన వైజయంతిమాల గారు లడ్కీ, నాగిన చిత్రాలతో అక్కడ తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు బాబాయ్. దిలీప్ కుమార్ హీరోగా రూపొందిన దేవదాస్ 1957లో చంద్రముఖి పాత్ర నటిగా వైజయంతిమాల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ పాత్రకి తొలి ఫిలిం ఫేర్ అందుకున్నారు ఆమె. ఆ వరుసలోనే కెరీర్ మొత్తం మీద 5 ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు వైజయంతిమాల గారు. అందం, అభినయం, అబ్బురపరిచే నాట్య కౌశలంతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేశారు. అప్పట్లో హీరోతో ప్రమేయం లేకుండా కేవలం ఆమె కోసమే టికెట్లు కొనేవాళ్ళు. ఓ విధంగా ఆమెది కూడా హీరో ఇమేజే. ఎంతటి నటులైనా సరే డామినేట్ చేయగల అద్భుతమైన సౌందర్యం వైజయంతిమాల గారిది. హిందీ పరిశ్రమను ఉర్రూతలేగించిన కాంబినేషన్ ఎవరిదా అంటే దిలీప్ కుమార్, వైజయంతిమాల గారిదే. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మధుమతి, గంగా జమున, నయా దౌర్ చిత్రాలు ఇండియన్ క్లాసిక్ గా నిలిచిపోయాయి. అలాగే వైజయంతిమాల, రాజ్ కుమార్ నటించిన సంగం చిత్రం ప్రాంతాలకు అతీతమైన విజయం వచ్చింది. అసలు కిషోర్ కుమార్ కు జోడీగా న్యూఢిల్లీ, దేవానంద్, జ్యువల్ దీప్, హిస్టారికల్ మూవీ ఆమ్రాపాలి, గంగా జమున, నాగిన్, దేవదాస్ తదితర చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత సంగం, వేగుచుక్క, విజయకోట వీరుడు, బాగ్దాద్, గజదొంగ, విరిసిన వెన్నెల, వీర సామ్రాజ్యం, చిత్తూరు రాణి పద్మిని తదితర చిత్రాల్లో నటించారు. చిత్రసీమకి దూరమైన నృత్య కళాకారిని కొనసాగిన వైజయంతిమాల 1968లో
చమన్ లాల్ బాల్ ని పెళ్లి చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ పురస్కారాలతో పాటు 2008వ సంవత్సరానికి గాను అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. ఆమె తమిళనాడు ప్రభుత్వం నుంచి కలై మామని పురస్కారాలు కూడా అందుకున్నారు. రాజకీయ రంగంలోనూ రాణిస్తూ ఉన్నారు. అయితే సినీ సంగీత రంగాలకు ఆమె చేసిన సేవలకు గాను ఈ ఏడాది పద్మ విభూషణ్ కి ఎంపికయ్యి అందుకున్నారు బాబాయ్. నెక్స్ట్, ఒకప్పుడు తన డాన్సులతో అభినయంతో యువతరానికి అలరించిన బెంగాలీ బాబు మిథున్ చక్రవర్తి. డిస్కో డాన్సర్, డాన్స్ వంటి చిత్రాల్లో మిథున్ డాన్స్ చూసి ఆనాటి అమ్మాయిలు వెర్రెత్తిపోయేవారు. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అంటూ ఆయన తరపై పాడుతుంటే థియేటర్లో ప్రేక్షకులు ఆనందంతో గంతులు వేయాల్సిందే. మిథున్ అసలు పేరు గౌరంగ చక్రవర్తి. 1976లో వచ్చిన మృగయ ఆయన తొలి చిత్రం అన్నమాట. మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా పొందారు. ప్రారంభంలోనే కొన్ని బెంగాలీ చిత్రాల్లో నటించిన మిథున ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి హీరోగా అక్కడ బాలే ఫేమస్ అయ్యారు బాబాయ్. ముఖ్యంగా 80ల దశకంలో అయితే హిందీ సినిమాపై ఎంతో ప్రభావం చూపిన నటుడు ఆయన. పవన్ కళ్యాణ్ నటించిన గోపాలలో విలన్ గా ఏకదంగా చేశారు. ఆ మధ్య వచ్చిన కశ్మీరీ ఫైల్ చిత్రంలో మిథున నటనకి ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేం బాబాయ్. 2 సార్లు ఉత్తమ నటుడిగా, ఒకసారి సహాయ నటుడిగా మిథున జాతీయ అవార్డులు అందుకున్నారు. హీరోగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన రాణిస్తూ ఉన్నారు. అయితే జీరో నుంచి హీరోగా మారిన ఆయన ప్రయాణం ఒక స్ఫూర్తిదాయకం. అన్నం దొరక్క ఖాళీ కడుపుతో ఫుట్పాత్ పై కునుకు తీసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అనుకున్నది సాధించాలన్న భయంతో ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ సందర్భాలు ఇలా ఆయన జీవితాన్ని చూస్తే మదిని బరువెక్కించే ఎన్నో విషయాలు ఉన్నాయి బాబాయ్. మంచి పాత్రల కోసం ఇప్పటికీ పరితపించే ఆ విశిష్ట నటుడిని పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించనుంది. నెక్స్ట్, క్వీన్ ఆఫ్ పాప్. అల్లు అర్జున్ గారు నటించిన రేసుగుర్రం చిత్రంలో టైటిల్ సాంగ్ గుర్తుంది కదూ? అస్కీ వాయిస్ తో ఆ పాట పాడిన గాయని ఉషా ఊతప్. క్వీన్ ఆఫ్ పాప్ గా పేరు తెచ్చుకున్న ఉషా భారతీయ సంప్రదాయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, జాజ్ సంగీతంలో నిష్ణాతురాలు. సినీ పాటల ఆలాపనతో పాటు సంగీత ప్రదర్శనతో కళారంగానికి ఎనలేని సేవలు అందించారు. అయితే 1947 నవంబర్ 8న ముంబైలో తమిళ కుటుంబంలో జన్మించిన ఉషా ఊతప్ అసలు పేరు ఉషా అయ్యర్. 9 ఏళ్ల వయసులోనే సంగీత ప్రదర్శన చేశారు. బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ తదితర 15 పైగా భారతీయ భాషలతో విదేశీ భాషల్లోనూ కూడా పాడారు. తెలుగులో కీచురాలు చిత్రం, బలారే విచిత్రం, తిక్క, ఆహా కళ్యాణంలోని పాటలతో పాటు మన రేసుగుర్రం చిత్రంలోని టైటిల్ గీతాన్ని పాడి ఏకదమ్గా అలరించారు. నటిగాను ఆమె ప్రేక్షకులకు పరిచయమే. మలయాళ చిత్రం పోతన్ వావాలో నటించారు. బాంబే టు గోవా అనే హిందీ చిత్రంలో గెస్ట్ రోల్ లో అలరించారు బాబాయ్. 2011లో పద్మశ్రీ అందుకున్న ఆమెను తాజాగా పద్మభూషణ్ వరించింది. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి గురించి మీరు చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఆయనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మరో అత్యున్నత పురస్కారం వరించింది. మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించింది బాబాయ్. చిరంజీవి గారిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. అయితే సినీ రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవి గారికి పద్మభూషణ్ పురస్కారం అందజేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతో పాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం చిరంజీవి గారిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది. అయితే గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు బాబాయ్. చిరంజీవి గారి జీవితం గురించి వెళితే ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా మధ్యతరగతి కుటుంబంలో పుట్టి జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపనతో, సినిమాల మీద ఉన్న ఆసక్తితో, ఎలాంటి నేపథ్యము అసలు ఎవరి సపోర్టు లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు బాబాయ్. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి గారు. 4 దశాబ్దాల కెరీర్ లో ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం కృషి, పట్టుదల, తపన అని చెబుతుంటారు చిరంజీవి గారు. 1978లో ప్రాంతమది. వెండి తెరపై వెలుగుతున్న ఎందరో హేమీలు ఉన్నారు. శివశంకర వరప్రసాద్ అనే ఒక వ్యక్తి ఏ నేపథ్యం లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు బాబాయ్. కాబట్టి తెరపై వెలుగొందుతున్న అప్పటి పెద్ద పెద్ద బడా స్టార్ హీరోలని చూసి వెనకడుగు అస్సలు వెయ్యలేదు. అదే స్ఫూర్తితో, అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ముందడుగు వేశారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత పునాదిరాళ్ళు సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ప్రాణం ఖరీదు చిత్రం పునాదిరాళ్ళ కంటే ముందు రిలీజ్ అయింది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు బాబాయ్. వచ్చిన అవకాశాలను ప్రతి ఒక్కదాన్ని సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించమని కూడా కొందరు డిమాండ్ చేసేవాళ్ళు. చెయ్యను అని చెప్తే భవిష్యత్
భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమన్న భయం, మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందనే ఒక ఆశతోనే వాటిలో కూడా నటించేవాళ్ళు. చిరంజీవి గారు పలు సందర్భాల్లో ఈ విషయం గురించి ఎన్నోసార్లు చెప్పారనుకోండి. తను అనుకున్న గమ్యాన్ని చేరుకొని ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అవరోధాలు అవమానాలు ఎదురైనా తన లక్ష్యాన్ని వీడకుండా ముందుకెళ్లారు. ఆ అవమానంతోనే చిత్ర పరిశ్రమలోకి వెళ్లక ముందు చిరంజీవి, హరీష్ ప్రసాద్, సుధాకర్ మద్రాసులో ఒకే రూమ్ లో ఉండేవారు. పూర్ణ పిక్చర్స్ సంస్థ మేనేజర్ తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలను చూసి వాటి రివ్యూలు ఇవ్వమని వీళ్ళకి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చున్నారంట. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవరు, మేకప్ ప్యానల్ రావడంతో చిరంజీవి టీం ని లేపి వాళ్ళు కూర్చున్నారంట. చేసేదేం లేక చిరు గారు తన స్నేహితులతో నిల్చొని సినిమా చూశారంట బాబాయ్. సినిమా ఎలా ఉంది అని ఆ సంస్థ అధినేత భార్య అడిగితే, ఆంటీ, అంటే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అనమాట, ఆంటీ మీ అతిథులుగా మేము అక్కడికి వెళ్ళాం, కానీ ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గరే నిలబెట్టేశారు, తిరిగి వచ్చేస్తా, మీకు చెడ్డ పేరు వస్తుందని మేము ఓపిక పెట్టాం. చూడండి ఆంటీ, ఈ ఇండస్ట్రీకి నెంబర్ 1 హీరోని కాకపోతే నన్ను అడగండి అని ఆవేశంతో అన్నారంట. చివరకు ఆమె ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. అయితే కెరీర్ బిగినింగ్ నుంచే డాన్స్ అంటే చిరు, చిరు అంటే డాన్స్ బాబాయ్ అని చాలా మంది అంటుంటారు. ఆయన అంత గొప్ప డాన్సర్ గా మారడం వెనక చాలా పెద్ద కథ ఉంది. తొలినాళ్లలో చిరంజీవి ఓ సినిమాలో పాట పూర్తి చేసుకుని బయటకు వచ్చి వెంకన్న అనే మేనేజర్ ని కలుస్తుంటారు. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్ అని అడిగితే, అందులో ఏముంది, నీ వెనక డాన్సర్లు ఏం చేశారు, నువ్వు అదే చేసావు, నీలో ప్రత్యేకత ఏముంది వయా అన్నారంట అని ఆ మేనేజర్ మొక్కం మీదని చెప్పాడంట. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పిన దానికి ఎక్స్ట్రాగా డాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలిగించేవారు చిరంజీవి గారు. నటన మెరుగుపరచుకోవడంలో సినీ క్రిటిక్ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి గారు ఓ సందర్భంలో చెప్పారు. పలు విమర్శల ద్వారా ఎక్కడ తప్పు చేస్తానో తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటే విజయం వర్తిస్తుందని చిరంజీవి గారు గ్రహించారు. అయితే చిరంజీవి గారి కెరీర్ ను ఖైదీకి ముందు, ఖైదీకి తర్వాత అని చాలా మంది చెబుతూ ఉంటారు. 1983లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిరంజీవికి మాస్ ఇమేజ్ స్టార్డమ్ ని తెచ్చిపెట్టింది బాబాయ్. తనదైన శైలి, డాన్స్, డైలాగ్స్ తో యాక్టింగ్ ప్రేక్షకులను అలరించే ఆయన పాలిటిక్స్ లోకి వెళ్లి నటనకి దూరమయ్యారు. అభిమానులు, ఆడియన్స్ ను కాస్త బాధ పెట్టింది అనుకోండి. ఆ తర్వాత ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరు గారు ప్రేక్షకుల్లో మళ్ళీ అదే హుషారు తీసుకొచ్చారు. వరుస సినిమాలు చేస్తూ యువ కథానాయకులను గట్టి పోటీ ఇస్తున్నారు ఇప్పటి రోజుల్లో కూడా. అయితే ఒక్క హీరోకు 2 బిరుదులు బాబాయ్. తొలినాళ్ళలో సుప్రీం హీరోగా పేరొందిన చిరు ఆ తర్వాత మెగాస్టార్ గా విశేషమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 1983లో వచ్చిన మరణ మృదంగంతో చిరంజీవి మెగాస్టార్ గా మారారు. ఆ చిత్ర నిర్మాత కెఎస్ రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకుముందు వరకు ఆయన నటించిన సినిమాల టైటిల్స్ లోని కొన్నిట్లో ఏమో చిరంజీవి, మరికొన్ని సినిమాల్లో సుప్రీం హీరో అని కనిపెడుతూ ఉండేది. చిరు సుప్రీం హీరోగా కనిపించిన చివరి చిత్రం ఏదంటే ఖైదీ నెంబర్ 786. అయితే చిరంజీవి గారు సున్నిత మనసు గలవారు. ఆయన ఒకరిని మాట అనడం, మాటలు దొరకడం అస్సలు జరగదు. ఒకరిని విమర్శించడం, తిట్టిన వారిని సైతం క్షమించే మనసు చిరంజీవి గారిది బాబాయ్. తనని తక్కువ చేసి మాట్లాడిన వారిని సైతం మిత్రులుగా చూస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. వేదికపై మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి ఆలోచిస్తూ మాట్లాడతారు చిరంజీవి గారు. తన రాజకీయ ప్రస్థానం 2008లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. పార్టీ ప్రారంభించిన 9 నెలల్లో జరిగిన ఎన్నికల్లో 70 లక్షల ఓట్లను, 18 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందారు. అయితే 2011లో పిఆర్పీను కాంగ్రెస్ లో విలీనం చేశారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర టూరిజం శాఖ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సేవల్లో ముందు, సేవా గుణంలోనూ చిరంజీవి ముందుంటారు, మనందరికీ తెలిసిన విషయమే. మదర్ తెరెస్సా స్ఫూర్తితో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి రక్త, నేత్ర దాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ 68,000 మందికి రక్తదానం చేశారు. 1,400 మందికి పైగా చూపు లేని వారికి చూపునిచ్చింది. అంతేకాదు సిసిటి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. కరోనా కష్టకాలంలో నిరాశ్రులైన 1,500 మంది పైగా తెలుగు ఇండస్ట్రీ కార్మికులకు 3 దఫాలుగా నిత్యావసర వస్తువులను ఇంటింటికి పంపించి ఆదుకున్నారు బాబాయ్. సినీ కార్మికులకు ఉచిత కరోనా టెస్టులు, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా సమయంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానుల సహకారంతో ఉచిత ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేశారు. అలాగే ఉచిత ఆరోగ్య పరీక్షలను ఇప్పటికీ నిర్వహిస్తూ కష్టం అని తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరి లక్షల్లో సహకారం అందిస్తూ ఉంటారు. అయితే ఇవేమి ఆయన బయటికి చెప్పుకోరు, చెప్పుకోవాలన్న ఇష్టం కూడా ఉండదంట. అయితే స్వయం కృషి, ఆపద్బాంధుడు, ఇంద్ర చిత్రాలకు నంది అవార్డులు అందుకున్నారు. 1988లో రుద్రవీణ చిత్రానికి
నేషనల్ ఇంటిగ్రేషన్ విభాగంలో నర్కిస్ దత్ పురస్కారం వరించింది. పున్నవి నాగు, శుభలేఖ, రుద్రవీణ, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇంద్రా, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు గాను 8 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. 2007లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు బాబాయ్. అదే ఏడాది ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ను కూడా అందుకున్నారు. వంశీ ఆర్ట్స్ అకాడమీ నుంచి ఎన్టీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. 2022లో జరిగిన 53వ గోవా ఫిలిం ఫెస్టివల్లో అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అయితే ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుక 1987లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి సమ్మాన్ అనే అవార్డు కూడా పొందారు బాబాయ్. 2002లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకి ఈ అవార్డును అందించారు. పసివాడు ప్రాణం సినిమాతో బ్రేక్ డాన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే చిరంజీవి గారికే దక్కింది. అత్యధిక పారితోషికం కోటికి పైగానే అప్పట్లో అందుకున్న తొలి భారతీయ నటుడు. 1992లో వార్తల్లో నిలిచారు. చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమానికి 10 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ఇంద్ర 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంలో చరిత్ర సృష్టించాయి. రష్యన్లోకి కూడా తెలుగులో డబ్బైన తొలి తెలుగు చిత్రం చిరంజీవి నటించిన స్వయం కృషి మూవీ. 1980-1983లో ఈ ఏడాదిలో చిరంజీవి నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి బాబాయ్. ప్రస్తుత ఆయన విభిన్న కథా చిత్రాలతో యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ అవార్డ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో అలా కామెంట్ చేసి, మీకు ఎవరెవరికి అవార్డు రావడం మీకు సంతోషంగా ఉందో కూడా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.